కొనిదెల నాగబాబు అనే నేను అంటూ సభలో ప్రమాణ స్వీకారం చెయ్యాలి. అధ్యక్ష అని హౌజ్లో ప్రశ్నలు వేయాలనే నాగబాబు కోరిక త్వరలో నెరవేరనుంది. అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన దగ్గర నుంచి స్టేట్ టు సెంట్రల్ వరకున్న ఏదో ఒక సభలో అడుగు పెట్టాలనే నాగబాబు వాంఛ ఫైనల్గా తమ్ముడు పవన్ కళ్యాణ్ పుణ్యమా అని తీరనుంది. ఎమ్మెల్సీ కోటాలో నాగబాబుని మంత్రి మండలిలోకి తీసుకోవడానికి లైన్ క్లియర్ అయినట్టే. పైకి వినడానికి ఇదంతా స్మూత్గా కనిపించినా ఏ అనుభవం లేని నాగబాబే ఎందుకు అనే ప్రశ్నలు ఇటు టీడీపీ వైపు నుంచి అటు జనసేన వైపు నుంచి కూడా వినిపిస్తున్నాయి. మాటలతో నోరు జారే విషయంలో వైసీపీ ఎక్స్ మినిస్టర్స్కి ఏమాత్రం తీసిపోడు. పైగా గతంలో ఇదే చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ మీద నాగబాబు నోరు పారేసుకున్న చరిత్రను సోషల్ మీడియా ఎప్పటికప్పుడు రిమైండ్ చేస్తూనే ఉంటుంది. అలాంటి నాగబాబుని మంత్రి మండలిలోకి ఎందుకు తీసుకుంటున్నారు? పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పనిచేసిన బాలకృష్ణను కనీసం పరిగణించకపోవడానికి కారణాలేంటి? అసలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మనసులో ఏముంది? కొణిదెల ఫ్యామిలీకి పొలిటికల్గా బాగా కలిసొచ్చింది. పార్టీ పెట్టిన 10 ఏళ్ల తర్వాత ఎన్నికల్లో గెలిచి ఫస్ట్ టైమే ప్రభుత్వంలో పార్ట్నర్గా డిప్యూటీ సీఎం హోదాలో పవర్ రుచి చూస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు తనకి తోడుగా అన్న నాగబాబుని కూడా ఏపీ క్యాబినెట్లోకి తేబోతున్నారు. పవన్ తెస్తున్నారో, చంద్రబాబే చొరవ తీసుకున్నారో, తెర వెనుక ఏం జరిగిందో కానీ రాజ్యసభకు వెళ్తాడనుకున్న నాగబాబు వయా ఎమ్మెల్సీ స్టేట్ మినిస్టర్ కాబోతున్నారు. రూల్స్ ప్రకారం ఏపీలో ప్రభుత్వానికి 25 మందిని మంత్రిమండలిలోకి తీసుకునే అవకాశముంది. ఇప్పటికే 24 మంది ఎమ్మెల్యేలకి మినిస్టరీస్ కేటాయించారు చంద్రబాబు. ఇంకొకరికి ఛాన్స్ ఉంది. నిజానికి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత చంద్రబాబు తన తీరుకి భిన్నంగా ఈసారి సీనియర్లను కాదని చాలామంది కొత్తవారికి మంత్రులుగా అవకాశమిచ్చారు. టీడీపీ గెలిస్తే డీఫాల్ట్గా మేమే మినిస్టర్స్ అయిపోతామనే భ్రమలో ఉన్న సీనియర్స్ కొందరికి ఇది షాకే. సరేలే, తర్వాతైనా నన్ను కన్సిడర్ చేయకపోతారా, మిగిలిన ఆ ఒక్క మంత్రి పదవి నాకు ఇవ్వకపోతారా అని లెక్కలేసుకుంటున్న కొత్త ఎమ్మెల్యేలు చాలామందే ఉన్నారు. వీరితో పాటు పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసి ఎమ్మెల్సీ పదవి దక్కించుకోవాలని, అది కుదరకపోతే నన్నే మంత్రిని చేస్తారని ఆశపెట్టుకున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. వీరందర్నీ కాదని నాగబాబు పేరు ప్రకటించారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీద చంద్రబాబు సంతకంతో నాగబాబుని మంత్రిమండలిలోకి తీసుకునేందుకు నిర్ణయించామంటూ ప్రకటన రావడం ఊహించని పరిణామం. అసలు ఒక పార్టీకి చెందిన లెటర్ హెడ్ మీద ఇంకో పార్టీ నేతని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామనే ప్రకటన రావడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే మొదటిసారేమో. అధికారికంగా సీఎం కూడా ముద్ర వేసేశారు కాబట్టి నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిమండలి తీసుకోవడమే పెండింగ్. మరి ఎమ్మెల్సీగా పోటీ చేయించి క్యాబినెట్లోకి తీసుకుంటారా, లేక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ ఇస్తారా అనేది తేలాలి. నాగబాబుకి ఏం ఎక్కువ, బాలకృష్ణకి తక్కువైందేంటి? పవన్ కళ్యాణ్ సోదరుణ్ణి క్యాబినెట్లోకి తీసుకుంటారనే వార్తలు వచ్చిన తర్వాత టీడీపీ క్యాడర్, నందమూరి అభిమానుల నుంచి అధిష్టానానికి వస్తున్న ప్రశ్నలివి. మంత్రి పదవి ఎవరికిచ్చినా కార్యకర్తలు మరీ ఇంత ఆవేశంగా రియాక్ట్ అయ్యేవారు కాదేమో. కానీ నాగబాబుకి ఇవ్వడం మాత్రం ఓ సెక్షన్ ఆఫ్ క్యాడర్కి అస్సలు నచ్చట్లేదు. నాగబాబుకున్న లూజ్ టంగే దీనికి కారణమా? సబ్జెక్ట్ ఉంది, డిప్లొమాటిక్గా జవాబు ఇవ్వగలడు, కానీ ఒక్కోసారి తమ్ముడికి సపోర్ట్ చేసే పేరుతో నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తాడనే విమర్శన ఉంది నాగబాబు మీద. పైగా గతంలో బాలయ్యని పనిగట్టుకొని టార్గెట్ చేసి విమర్శించాడు. మరి అలాంటి నాగబాబుని ఎమ్మెల్సీ చేసి మరీ పదవెందుకు ఇస్తున్నారు? హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా బాలయ్య చేసిన తప్పేంటి? ఏ అనర్హత బాలకృష్ణకు పదవి రాకుండా అడ్డుపడుతోంది? నాగబాబు నటుడు, ప్రొడ్యూసర్గా కన్నా చిరంజీవి తమ్ముడు, పవన్ కళ్యాణ్ అన్నయ్యగానే అందరికీ పరిచయం. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్, టీవీ షోలు, సీరియల్స్తో పాటు ఇంట్లో ఎవరు రాజకీయ పార్టీ పెట్టినా వాళ్లకి సపోర్ట్ సిస్టంలా పనిచేస్తుంటాడు. తన అన్నదమ్ముల మీద ఏగవాలినా నోటికి పని చెప్పేస్తాడు నాగబాబు. ముఖ్యంగా గతంలో చంద్రబాబుకి మద్దతిచ్చి ఆయనతో పవన్ కళ్యాణ్ విభేదించిన తర్వాత లైన్ క్రాస్ చేయడం మొదలుపెట్టారాయన. తన సొంత యూట్యూబ్ ఛానల్, వివిధ ఛానల్స్కిచ్చిన ఇంటర్వ్యూస్లో టీడీపీని ఇష్టమొచ్చినట్టు తోలనాడడంతో పాటు చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణను నోటికొచ్చినట్టు విమర్శించారు. బాలకృష్ణనైతే అసలు నాకు నందమూరి బాలకృష్ణ ఎవరో తెలియదని ఓసారి మీ తండ్రిని వెన్నుపోటు పొడిచిన సమయంలో మీ బ్లడ్, మీ బ్రీడ్ ఏమయ్యాయంటూ ఇంకోసారి వెటకారం చేయడం బాలయ్య అభిమానులను చిరెత్తించాయి.
ఇలాంటి మాటలతో ఆయన టీడీపీ నేతలు కార్యకర్తల మనోభావాలు గట్టిగానే దెబ్బతీశాడు. అదే సమయంలో ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని స్థాపించిన దగ్గర్నుంచి నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేశారనే పేరుంది బాలకృష్ణకి. 3 సార్లు ఎమ్మెల్యేగానూ గెలిచారాయన. 2014లో కొత్త కావడం, 2019లో వైసీపీ గెలవడంతో బాలకృష్ణకు మంత్రి పదవి దక్కలేదు. ఈసారి గ్యారంటీగా బాలయ్యను క్యాబినెట్లోకి తీసుకుంటారని చాలామంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. లీడర్స్ దేముంది, పదవిస్తే అన్నీ దులిపేసుకుని కలిసిపోతారు. కార్యకర్తలు అలా కాదు కదా. తమకు నచ్చిన వారిని విమర్శిస్తే ఓ పట్టాన క్షమించలేరు. అందుకే నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వడాన్ని ఇటు టీడీపీ కేడర్, అటు నందమూరి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్ని సంవత్సరాలు ఏం ఆశించకుండా పనిచేసిన మా బాలయ్యకి కనీస గౌరవం ఇవ్వకుండా అవమానిస్తున్నారని మండిపడుతున్నారు వారంతా. ఇదే అదునుగా టీడీపీ జనసేన మధ్య నిప్పు పెట్టి చలి కాచుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించింది జగన్ అనుకూల మీడియా. బాలకృష్ణ వైపు స్టాండ్ తీసుకుని అయ్యో పాపం బాలయ్య అంటూ జాలి చూపిస్తూ కథనాలు వండివారిస్తోంది. ఆశ్చర్యకరంగా జనసేనలోనూ నాగబాబుకి మినిస్టరీ ఇవ్వడం కొంతమందికి నచ్చలేదనుకుంటా. వాటాగా వచ్చిన 4 మంత్రి పదవుల్లో 3 పవన్ సామాజిక వర్గానికి చెందినవారు కావటం, సేమ్ ఫ్యామిలీ కావటం పార్టీకి మైనస్గా మారే అవకాశముందని విశ్లేషిస్తున్నారు జన సైనికులు. నాగబాబుని ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెట్టాలనే నిర్ణయం వెనుక ఈక్వేషన్స్ ఏంటో గానీ సోషల్ మీడియా మాత్రం టీడీపీ జనసేనల వార్ గ్రౌండ్గా మారిపోయింది. 2 పార్టీల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ట్రోల్స్, మీమ్స్తో ఫైట్ పీక్స్కెళ్ళింది. కొందరు మాత్రం పొత్తులో భాగంగా ఇదంతా కామన్, జస్ట్ గ్రోప్ అంటూ టీడీపీ జనసేన కార్యకర్తలకి సలహాలు ఇస్తున్నారు. అయినా వినేవారెవ్వరు? అసలు ఇదంతా బీజేపీ రాజకీయం అనే వాళ్ళు లేకపోలేదు. అర్హత లేకపోయినా రాజ్యసభ కోటలో ఓ సీట్ తాను తీసుకోబట్టే నాగబాబు పెద్దల సభకు కాకుండా పెద్దల మండలిలో అడుగు పెట్టాల్సి వస్తుంది. బీజేపీ కోరికలకు ఢిల్లీ వెళ్ళి మరీ పవన్ కళ్యాణ్ తలూపి రావడం, టీడీపీ సాక్రిఫైస్ చేయడం కామన్ అయిపోయిందని, ఇలా అయితే ముందు ముందు కష్టమంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.